పేరెంట్స్ మీటింగ్ పెట్టడం మంచిదే సార్. అంటే విద్యార్థులు ఎంతవరకు చదువుతున్నారు ఏంటి వాళ్ళ మంచి చెడ్లు పేరెంట్స్ కూడా గమనించినట్టు అవుద్ది. అలాగే ఉపాధ్యాయులు వాళ్ళకి ఎలా చెప్తున్నారు లేదంటే పేరెంట్స్కి ఉపాధ్యాయులు సలహా ఇచ్చి మేము చెప్తున్నామండి ఇంట్లో కూడా మీరు కూడా పిల్లలకి ఈ విధంగా చూడండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. పేరెంట్స్ మీటింగ్ మంచి ఉపయోగం ఉంటుంది సార్, చాలా ఉపయోగం ఉంటుంది. పేరెంట్స్ మీటింగ్ పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి ఒక అవగాహన కలుగుద్ది, తల్లిదండ్రులకి అవగాహన కలుగుద్ది. అంటే మా పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు, స్కూల్లో ఎటువంటి వసతులు ఉన్నాయి, మా పిల్లలకి వాళ్ళు ఎలా టీచింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ పేరెంట్స్ కూడా కలడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా లోటుపాట్లు ఉంటే వీళ్ళు కూడా మధ్యలో మాట్లాడుకుని గ్రూప్ డిస్కషన్ ఏదో పెట్టుకుని మాట్లాడుకుని అది ప్రిన్సిపల్ దృష్టికి లేదా హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి వారికి ఒక ఫిర్యాదు రూపంలో ఇస్తారు. కాబట్టి ఈ విధంగా చేయడం చదువు బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. రెండోది ఏంటంటే స్కూల్కి ఏదైనా లోటుపాటు ఉంటే ప్రత్యక్షంగా తల్లిదండ్రులు చూసుకోవడం కూడా ఒక విధంగా మంచిది. అంటే ఈ విధంగా స్టూడెంట్స్కి పేరెంట్స్కి టీచర్స్కి మధ్య అట్రాక్షన్ కొద్దిగా కనబడుతుంది బాగా. ఆ విధంగా ఉంటే పిల్లల పట్ల మనకి కొద్దిగా తెలుస్తుంది కదా, వాళ్ళు ఎలా కొంటున్నారు ఏంటని. ఇప్పుడు దూరంగా ఉంటున్నారు పిల్లలు, సో వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మనకు తెలియడం లేదు. సో ఈ మీటింగ్ ఇలా పెట్టడం వల్ల అందులోని కల్చర్ కూడా కొద్దిగా ఏర్పాటు చేశారు. అంటే పేరెంట్స్కి వాళ్ళ లేడీస్ కనుక జెంట్స్ కనుక వాళ్ళకి గేమ్స్ పరంగా కూడా వాళ్ళకి కండక్ట్ చేశారు. సో అన్నిట్లో బాగానే పాల్గొన్నారు, బాగుంది కూడా. ఎలా ఉంది చంద్రబాబు అంటే మొన్న విజయవాడ అంతా అలా అయిపోయింది కదా, అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. అతను బాగానే చేశారు, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు. ఇంటర్మీడియట్లో కూడా ఇప్పుడు పిల్లలకి భోజనాలు పెడతామంటారు మధ్యాహ్నం, మంచిదే కదండి. గవర్నమెంట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు పెడుతుంది, ఎలా అనిపిస్తుంది? 100% పనికొచ్చింది కదా. ఎందుకంటే ఫ్యూచర్ అంతా బాపతారు అంతా కూడా స్టూడెంట్స్ అందరూ ఆమె పట్టించుకునే వాళ్ళు లేరు. ఈవేళ ఎవరైతే ఫ్యూచర్ వస్తారో అదే భావన గురించి డే 1 నుంచి కూడా తీసుకుందాం, రకరకాలు తీసుకుందాం అనుకున్నారు. దాంతో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం ఇన్నాళ్ళ చాలా ప్రభుత్వాలు చేశాయి, కానీ వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు 100% ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో అందువల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడమే 100%. ఇలాంటి పెట్టడం వల్ల ఏంటంటే టీచర్స్కి పేరెంట్స్కి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, వాళ్ళు చెప్పే మంచి చెడ్డ తెలుస్తుంది. మీరు రీసెంట్గా చూస్తే ఒక యూట్యూబ్లో వచ్చింది, పిల్లలతో పాటు ఒక పేరెంట్ డ్యాన్స్ చేశారు ఒక స్కూల్లో. అంటే వాళ్ళు కలిసిపోయారు, టీచర్స్ కూడా వాళ్ళు కలిసిపోయారు. ఏంటంటే ఇది బాధ తెలుస్తుంది, మంచి తెలుస్తుంది. కానీ మంచి నిర్ణయం ఇది, చాలా మంచి నిర్ణయం ఇది.